హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పాటు వేల రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించారు. చిన్నారులు, మహిళలు అని చూడకుండా దారుణంగా హతమార్చారు. దాంతోపాటు వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా హమాస్ ఉగ్రవాదుల కేంద్రమైన గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఎందుకు ఇజ్రాయెల్ వద్ద ఉన్న అనేక అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. హమాస్ ఉగ్రముఖులపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ AH-64 అపాచే హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. హెలికాప్టర్లతో హమాస్ ఉగ్రముఖులను మట్టుబెడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. AH-64 అపాచే హెలికాప్టర్లు 30mm చైన్ గన్లు, క్షిపణులను కలిగి ఉంటాయి. వీటితో హమాస్ మిలిటెంట్లపై దాడులు చేయడం సమూలంగా నాశనం చేస్తున్నాయి. హెలికాప్టర్లు ఎదురు దాడులను సైతం తట్టుకోగలిగే సామర్థ్యాలను కలిగి ఉంటాయి. హమాస్పై దాడులకు ఇలాంటి హెలికాప్టర్లను వినియోగించడం ద్వారా ఇజ్రాయెల్ తన విధ్వంసక సామర్థ్యాలను ప్రదర్శించింది. భారత్ కూడా ఈ AH-64 అపాచే హెలికాప్టర్లను కలిగి ఉంది. వీటిని సాధారణంగా ఫ్లయింగ్ ట్యాక్స్ అని పిలుస్తారు. 2020లో భారతీయ వాయుసేన 22 అపాచే హెలికాప్టర్లను కొనుగోలు చేసిన వీటిని దేశ సరిహద్దులకు సమీపంలోని ఎయిర్ ఫీల్డ్ల వద్ద మోహరించింది. AH-64 అపాచే హెలికాప్టర్లు 2 ఇంజన్లు, 4 బ్లేడ్లను కలిగి ఉంటాయి. ఈ బ్లేడ్లను మండించేందుకు వీలుంటుంది. క్షిపణులను మోయగల సామర్థ్యం వీటి సొంతం. ఈ హెలికాప్టర్లు ప్రత్యర్థులకు గణనీయమైన స్థాయిలో నష్టాన్ని కలిగిస్తాయి. ఈ హెలికాప్టర్లు హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారత్ వద్ద అపాచీతో పాటు భారీ సైనిక పరికరాలు, సైనిక దళాలను రవాణా చేయగల 15 చినూకు సైనిక హెలికాప్టర్లను భారత్కు అందించింది. అత్యంత అధునాతన మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్గా ప్రసిద్ధి చెందిన అపాచీని తయారు చేస్తున్న అమెరికన్ బోయింగ్ సంస్థ వీటి సామర్థ్యాన్ని గురించి నొక్కి చెప్పింది. ఇజ్రాయెల్ 2 రకాల అపాచే హెలికాప్టర్లను కలిగి ఉంది. ఈ 2 వేర్వేరు మోడళ్లను కలిగి ఉంటాయి. వాటిలో ఒకటి రామన్ ఎయిర్ బేస్లో ఉంది. మరొకటి AH-64D అపాచీలో సాధారణ నిర్వహణలో గుర్తించిన లోపం కారణంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు. రష్యాతో సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న యుక్రెయిన్ సేనలకు ఈ తరహా పోరాట AH-64 అపాచే హెలికాప్టర్లను ఎందుకు సరఫరా చేయలేదని ఆన్లైన్ వేదికగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే 2028 వరకు AH-64E హెలికాప్టర్ల నిరంతర ఉత్పత్తి కోసం ప్రణాళికలు ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు దాడి చేసిన 2వ రోజు నుంచే గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు చేస్తోంది. ఆ ప్రాంతానికి ఆహారం, నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలను నిలిపివేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులను మూసివేసింది. దీంతో గాజాలో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.